ఉండి నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరియు ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు కూడా పూర్తిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి వెంకటేశ్వరరాజు గారు, అసలు ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశంకి సంబంధించినట్టు ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత ఆయన గెలిచి ముద్దుగా అందరూ బొడ్డీరాజు అంటారు సార్. నాకు మా నాన్నగారు మాకు తండ్రి సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగాని అనౌన్స్ చేసి అచ్చెన్నాయుడు గారి ద్వారానే నన్ను నియమించారు సార్. నేను మీరేమంటున్నారు ఉండి నియోజకవర్గంలో వర్గపోరా కాదు సార్. రఘురామకృష్ణరాజు ఆయన ఆదేశానుసారం ఒక వీర సైనికుల్లాగా ప్రతి 72 గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ముగ్గురు కలిసి మేమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి అని ఎంతో కష్టపడి ఆయనకి పనిచేసామండి. నేను నా గ్రామంలో ప్రతి పైసా కూడా నేనే పెట్టుకుని ఎన్ఆర్పీ అగ్రహారం ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి 500-600 మెజార్టీ వస్తుంది సార్. అక్కడ ఇన్ఛార్జ్ చేయించుకుని ఎస్సీలకు డబ్బులు ఇవ్వద్దన్నాడు. నేనే 70% ఇస్తే 30% నేను ఇచ్చి ఎంతో ఇదిగాని ఆయన్ని ఉండి చరిత్రలో రాని మెజార్టీ ఈ 3 పార్టీల నాయకులు కష్టపడి పనిచేసి ఆయన ఎమ్మెల్యేగాని గెలిపించాను సార్. అప్పుడు దాకా బాగున్నాడు సార్. తర్వాత ఎమ్మెల్యే అయ్యాక ఇంకా మొదలెట్టాడు సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీని నాయకులను అసలు నాయకుల్లా కాదు, కార్యకర్తలలా కాదు, వీళ్ళని నిరుపేదల్ని అందరినీ కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి నియోజకవర్గం అభివృద్ధినిది కలెక్టర్ గారి దగ్గర నేను దాతల్ని అందరినీ సమీకరించి నా ప్రేమికులు, నా అభిమానుల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రేరేపించి ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు, ఉన్న నియోజకవర్గం నా సొంత డబ్బులతోటి నేను అభివృద్ధి చేసేస్తానని ఒక ముసుగేసి ఆ ముసుగు నేలలోని దోపిడీ మొదలెట్టాడు సార్. మమ్మల్ని ఉత్సవ విగ్రహాల్లాగా ఏమాత్రం మాకు ఇలివ్వకుండా గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరినీ కూడా కనీసం మాకు ఇంత కౌరు కూడా చెప్పకుండా, మాకు మా పర్మిషన్ లేకుండా, మా ఇది లేకుండా అందరినీ జాయిన్ చేసేసుకుని ఆయన దగ్గర వైఎస్ఆర్ వాళ్ళని పెట్టుకుని కొంతమంది బయట వాళ్ళని రౌడీల్ని 10 మందిని బయట వాళ్ళని తీసుకొచ్చి చుట్టూ పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే ఒక సైకో కొత్తపల్లి నాగరాజు అన్నాడు, పాలకోడేరు మండలం అతనిది మాగోళ్ళు. ఆయన ఆ సైకో నాగరాజు నందంటే నంది, పండంటే పడి, ఆ నాగరాజు ఏది చెబితే అదే ఈయన. బొడ్డిరాజు అక్కడ బ్రహ్మాండమైన పని, మంచి పని చేశాడంటే, బొడ్డిరాజు అక్కడ పాడు చేశాడంటే నన్ను తీసుకెళ్ళి లోనేసి ఉడికినా. కనీసం మహిళలు అంటే గౌరవం లేదు సార్. మహిళల్ని ఎంతో గౌరవంగానే చూసే నియోజకవర్గం మా నాయకుడు కలిదింటి రామచంద్రరాజు గారు మాకు స్ఫూర్తి ఇచ్చారు సార్, అబ్బాయిరాజు గారు. అటువంటి మహిళలు ఏదైనా పని మీద వెళ్తే ఆ మహిళలు ఏదైనా చెప్తే అది ఆయన ఇష్టం నుంచి చెబుతాడు, అది వినాలి. లేదా కొత్తపల్లి నాగరాజుని అడుగుతాడు ఏంటని. అదే తప్పి అది కాదు ఇదింటే మంది బయటకు అండి, రండి బయటకండి, తోలేల్చి వస్తాను అనుకున్నా, పిచ్చపిస్తాసాలు వేస్తావా ఖబర్దారని. అసలు ఎంత ఇష్టంగా, ఎంత ఇదిగానే అసలు మహిళల్ని ఎన్ని ఇబ్బంది, ఎంత అడిలిపోతున్నారు సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయన దగ్గరికి ఏమైనా పని చేసుకోవడానికి వెళ్తాంటూ అడిలిపోతున్నారండి. మా తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా అసలు ఏ పేదోడి ఇల్లు ఎప్పుడైనా తీశాను సార్. దారుణం సార్. ఆ సైకో నాగరాజు చెబుతున్నాడు అవి పడగొట్టేయాలంటున్నాడు, కొట్టేయండి, మిషన్లు పట్టుకెళ్ళిపోండి. కలెక్టర్ గారు ఈయనకి బానిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాకి కలెక్టర్ కాదు ఆవిడ, రఘురామకృష్ణరాజుకి కలెక్టర్ ఆవిడ. ఎస్పీ గారు పశ్చిమ గోదావరి జిల్లాకి ఎస్పీ కాదండి, రఘురామకృష్ణరాజుకి బానిస. ఆయన ఏం నుంచోమంటే నుంచోండి, కూర్చోమంటే కూర్చుంటాడు. అది ఏం చెబితే అదే.
ఎదురు మాట్లాడడానికి వీల్లేదండి. వెళ్ళిపోయిన డిఎస్పీ ఉన్నాయండి, ఎన్ని అరాచకాలు చేశాడండి ఈ డిఎస్పీని అడ్డం పెట్టుకునే. కోడి పందాలు, పేకాటలు, మద్యం, ఉండి మండలం, ఆకిడి మండలం అన్నీ ఈయన మద్యం షాపులు. ఎమ్మెల్యే కుమారుడు యువరాజు, ఈయన మహారాజు, ఆయన కొడుకు యువరాజు. తెలుగుదేశం పార్టీ కమిటీలు అన్నీ కూడాని అసలు మాకు ఎవరిని సంప్రదించుకోకుండా, ప్రజాస్వామ్యం పద్ధతిలో లేకుండా మాకు అబ్బాయి రాజు గారు ఏ గ్రామానికి గ్రామంలో అందరూ కూర్చొని కమిటీ వేసుకోమనేవారండి. మండలం అంతా కలిపి మీరు మంచి వ్యక్తిని చేసుకుని మండల పేషెంట్ చేసి కమిటీ వేసుకోమనేవారండి. అంత ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగి ఇలా యువరాజు అంటున్న కొడుకు ఆడి ఇష్టమైన వాళ్ళు రాసి పంపేసి నిజంగా నన్ను వ్యక్తిగతంగానండి ఎన్ని ఇబ్బందులు నాకు పేగు జారింది సార్, పేగులు మెలితిరిగిపోయినాయి సార్. ఇంక నేను బతుకుతాను అనుకోలేదు. విజయవాడ వెళ్ళేటప్పటికి మొత్తం ఇంక బంధించేసి ఇంకా బతుకుతానా లేదా అన్నది ఇది హాస్పిటల్కి వెళ్ళిపోదామంటే ఈ పేద ప్రజలు, నేను 40 సంవత్సరాలు ఈ పేద ప్రజల ఆశీర్వాదం వల్ల నేను బతికి ఆపరేషన్ చేసుకుని బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చి మంచం మీద కూర్చునేటప్పటికి ఎవడో అంటే పేపర్ వాడు ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే మీద స్టార్ట్ చేస్తున్నాడని ఏదో గాలివార్త రాశాడండి. నాకు ఫోన్ చేసి అంటేనే మా బామ్మద్దులు బెదిరించేసి, మా మేళను బెదిరించేసి లోన్ ఏం చేస్తానండి, చంపించేస్తాను, చంపేనా నాగరాజు, ముందాన్ని అర్జెంట్గా ఎవరో ఫర్మైజ్ చంపించేయి, లేదా 10 కేసులు పెట్టేయి. ఏంటి అసలనే ఏమనుకుంటున్నావా నువ్వు? తెలుగుదేశం పార్టీని అంటే జగన్ ఇతను వ్యతిరేకించాడు అంటుంట. దేనికి వ్యతిరేకించాడు జగన్నే? నువ్వు దేనికి వ్యతిరేకించావు? నీ స్వార్థం కోసం నువ్వు కన్నాలేసిన బ్యాంకు దోపిడీలన్నీ కూడా జగన్ రద్దు చేయమన్నావు. అతను రద్దు చేయనంటే నువ్వు మీ పార్టీ వ్యవహారం నువ్వు చూసుకున్నావు, నువ్వు పోరాటం చేసుకున్నావు. నువ్వేం పోరాటం చేశావు? వచ్చాడు మోడీ గారు వచ్చారు కదా, ఆ కాల్ చేస్తాడని ఇంట్లో వెనకెందుకు పారిపోయావు? రాబోయే వచ్చి దమ్ముగా నుంచోపోయావా? ఎస్సీ ఎస్టీకి వెళ్ళి పెట్టేస్తున్నాడు నా మీద అన్నావు, వచ్చి దమ్ముగా వ్యవహారాన్ని ఉండాలి కదా నువ్వు ఎంపీగానే. ఢిల్లీలో రచ్చబండ పెట్టి ఏదో 4 మాటలు చెప్పేసి కాలక్షేపం చేసేసి 4 సంవత్సరాలు నువ్వు. మా బాసులు ఇద్దరు అంట, మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మా తమ్ముడు లోకేష్ గారుని ఇంట్లో దాక్కున్నారంట పోరాటం చేస్తాం అనేసి. ఈయన జగన్ మీద పోరాటం చేసి అంట సార్ తెలుగుదేశం పార్టీని కూటమిని అధికారంలో తీసుకొచ్చాడంటే ఈయన ఈ సైకో ఎమ్మెల్యే. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, ఉండి నియోజకవర్గం అంటే ఏంటి? ఈయన చిన్నాన్న ఉన్నాడు బాబురాజు, కనుమూరి బాబురాజు, వాళ్ళిద్దరూ కలిసి ఈ ఒక పథకం ప్రకారం ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం కోసం వీళ్ళు కుట్ర. ఆ బాబురాజు అన్న ఆయన తెలుగుదేశం ఉండిలో పోటీ చేయడానికి కైకులూరు అయ్యి పారిపోయేవాడు. వాళ్ళు అన్నాడంట ఈ యువరాజు కొడుకుతోటి, వాళ్ళ చిన్నాన్న దగ్గరికి చింతాతయ్య దగ్గరికి వెళ్తే ఆ బొడ్డిరాజు కన్నగాడాడు, ఆడు మంచోడు కాదు, ఆయన దూరం పెట్టి వైఎస్ఆర్ ముదులూరి కొండరాజు ఉన్నాడు, ఆడు మంచోడిని ఆయన వెలువరిలో నన్ను లైన్లో పెట్టన్నాడు. ఇలా అన్నారు మా చిన్నాన్న, మీరు మంచివాడు కాదు అంటున్నారు. అసలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు తెలుగుదేశం పార్టీకి మీకు సంబంధం అంటే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఎవరైనా ఇబ్బంది పెట్టిందా? ఏంటి చర్చలు కూలుతాయంటే నీకు అధికారం ఎవడిచ్చారు? చర్చలు కూర్చే అధికారం. కాబట్టి జాగ్రత్త. ఎస్సీలు కూడానే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు 83 నుంచి కూడా. మసీదులు కొలుతావా? ఏదైనా ఊరంతా అడ్డిపోతున్నారు సార్. వీడికి కుయ్యిని మోతంటే అవి బాబు ఏది కొట్టేస్తాడు, ఏం చేసేస్తాడు, ఏ ఆర్డర్ వేసేస్తాడు. రైలు చెరువులు, చేపల చెరువులు అడ్డులు ఏంటి? మాకు ఈ కర్మ ఏంటని అసలు ఎవరినే వసూళ్ళా సారా? నిజంగా చెబితే ప్రతి గ్రామంలో కూడా ముందు మా నాయుడు పర్మిషన్ తీసుకోవాలన్నాడు. మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్మిషన్ తీసుకుని 72 గ్రామాల్లోనే ఈయన అనుచరులు ద్వారా ఈయన వసూలు చేసేది. ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారు? మా నాయకుడు కల్దింటి రామచంద్రరాజు గారు ప్రతి గ్రామంలో కూడా చెరువులోని వాళ్ళు ఎదురుగున్న పారంపోకు వాళ్ళనే చూసుకుని వాళ్ళే అనుభవించాలి. రేపొద్దున్న
మళ్ళీ ఎవరన్నా అది ఇచ్చేస్తే రేపు 14 చెరువులు తవ్విన ఇబ్బందులు వస్తాయని భవిష్యత్తు చూసి ఎవరన్నా చేసుకోమని శివగారు కూడా అండి. అసలు ఏ రైతు జోలికి కానీ ఏ పేదోడి జోలికి కానీ ఎవరి జోలికి వెళ్ళి అందరినీ ఎంతో ఇది కానీ ప్రేమించారు సార్. అబ్బాయి రాజు గారు 5 టర్మ్లో 6వ టర్మ్లో ఓడిపోయినా సరే తెలుగుదేశం పార్టీ కేటర్ను నిలబెట్టారు. ఎక్కడ శిక్షాత్రం ఏం చేశారు అనుకుంటున్నారు? అబ్బాయి రాజు గారు ఓడిపోయారు సార్. ఆ రోజు సార్ సర్రాజు నెగ్గాడు. నెగ్గాను ఆయన ఏం చేశారు అనుకుంటున్నా? నెగ్గారు బొడ్డి రాజు అన్నారు. ఏంటి సార్ అన్నాను. ఎలువరిలో పేరంటాలం గుడికాడ 50 పొద్దులు ఏం చేయి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని అందరినీ సార్ ఎన్నికల్లో ఆల్రెడీ 40 కోట్లు ఖర్చు పెట్టారు, అవి వసూలు చేసుకుంటా వచ్చారని చెప్పి అంటున్నారు. అది ఏంటంటే సార్ ఇతను సొసైటీలు అన్నీ కూడా మా రాజులకి అమ్మేశాడు సార్. మా రాజులకి అమ్మేశాడు సొసైటీలు. అమ్మేస్తే బీసీకి ఒక్కడికి ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? బీసీ అయితే ఎంతో డబ్బులు ఇవ్వలేడు. మా రాజులు అయితే ఏం చేస్తారంటే సగ్గాని 2 గంట ఒకటి తెల్లకుండా మూటలు కట్టేసి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు సార్. ఇచ్చేస్తుందో బీసీ అయితేనే కొద్దిగా ఇచ్చినా బయట అల్లరి చేస్తాడు. మా వాళ్ళు అయితే అల్లరి చేయరు. అసలు 2 గంట ఒకటి తెలిస్తే మనల్ని చంపేస్తాడని భయం కదండి. మా రాజులకి ఎక్కువ భయం సార్. భయంతో బతుకుతున్నారు ఇప్పుడు. అసలు అయ్యి బాబోయ్, అసలు ఉండిలో ఉన్న శత్రువులు అందరూ అడిగిపోతున్నారు ఈ పేరు చేతని. మొన్న ఏం చేశాడు అనుకున్నా? యూత్ కప్కి ఆ నరసింహరాజు నామినేషన్ వేసాడంట. ఈ రాజులందరినీ కాకేశాడు. మాకేంటంటే అండి ఉండి నియోజకవర్గంలోని రాజులందరూ కూడా తండ్రులేమో గ్రామాల్లో ఉంటారండి, కొడుకులు భీమవరానికి కాపురం అండి. వాళ్ళు పొద్దున్న వచ్చే చెరువులు చూసుకొని మధ్యాహ్నం దాకానే భీమవరం భోజనం చేసి ఆ యూత్ కప్లో ఉంటారు సార్ అందరూ. వాళ్ళందరినీ కాకేశాడు. తాట తీసేస్తాను నేను. అసలు వార్నింగ్ ఇస్తేనంటే రాజులందరూ చేసి సార్ మీరు ఏ చెబితే అది సార్, ఏ చెబితే అది సార్ 40 కోట్ల గురించి ఏంటంటే సార్ మా ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళు ప్రశ్నించారండి. ఏంటి మీరు వైఎస్ఆర్ వాళ్ళకి నా 40 కోట్లు నాకు పంపేసి మీ ఇష్టం వేసుకోండి అన్నాడండి. ఎలక్షన్కి 40 కోట్లకు వచ్చేసాడు అంటున్నా ఇతను. ఆ 40 కోట్లు నాకు పంపేయండి, మీ ఇష్టం వేసుకోండి అన్నాడండి. అప్పుడు నన్ను 72 గ్రామాల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, వడ్డీరాజు గారు మీరు గలం ఇప్పండి సార్, ఆయన ఎస్సీలకు డబ్బులు ఇవ్వలేదు, ఎస్సీలకు ఇవ్వలేదు డబ్బులు, కతిమూలకి ఇచ్చాడు. మీ అన్ని గ్రామాల్లో కూడా మేము ఎవరికి 2000 ఇచ్చాడో ఆ 2000 కూడా మేము పోజేసి ఇచ్చేస్తాం సార్, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోండి, ఆయన డబ్బులు ఆయనకి పంపేసి మహాప్రభు నువ్వు మా నియోజకవర్గానికి వద్దు, నువ్వు మాకు మా అబ్బాయి రాజులు అంటే అండి సామాన్య కార్యకర్తనే మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిసైడ్ చేయండి సార్. డిసైడ్ చేస్తే మేము శుభ్రంగా మళ్ళీ 5 తరాలు ఎవరికి అపకారం చేయకోకుండా, ఏ పార్టీకి అపకారం, సిపిఎం నాయకులు ఏమన్నా, సిపిఎం నాయకులు ఏమన్నా దేశద్రోహులా సార్. ఉండిలోని సిపిఎం ఆఫీసు సిపిఐ ఆఫీసు పడగొట్టించేశాడు. నీకు ఎవడిచ్చాడు అధికారం? ఏమనుకుంటున్నావు? మత సామరస్యానికి మారుపేరు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అండి. ఏ ఎస్సీని కానీ, ఏ బీసీని కానీ, ఏ ముస్లింని కానీ, కతిమ అగ్రకుర్ర వాళ్ళందరినీ గౌరవంగా చూసి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అండి. ఇక్కడ కుప్పంలోని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఖర్చు చేస్తారండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గ్రామాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పోషిస్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గంలోని కుప్పం కంటే మంచి నియోజకవర్గం ఉండి తెలుగుదేశం పార్టీది అండి. ఇంకా కుక్కల సించిన ఇస్తారు చేసాడు సార్. అసలు కార్యకర్తలు, అభిమానులు, పేదలు అలో లక్ష్మణ ఈడు ఏం చేసేస్తాడని ఉండి సెంటర్లో కుయ్యి మనం మాట వినిపించేటప్పటికి ఆ కొట్లు వాళ్ళు ఏంటి మాంసం దుకాణం వాళ్ళు బరకాలు కట్టేసుకుంటున్నారు సార్. ఎక్కడ పీకేస్తాడని ఏంటి ఏమనుకోండి, ఏంటి అసలు నన్ను చంపేస్తాడని సారు. చంపేసానికి ఆర్డర్ రాజు చేయించాడు. రాత్రి నేను ఈ ప్రెస్ మీట్ ఇచ్చాక అసలు మొత్తం అందరూ వచ్చేసి రాత్రి తెరవాలి మొత్తం ఇల్లు ఖాళీ లేదు, అందరూ కూర్చుని ఉన్నారు సార్ మొత్తం అందరూ. ఏంటన్నాను నేను, ఏంటంటే అయ్యి బాబు చంపేస్తాడండి అక్కడ ఉంచాడు అన్నాడు. చంపేనరా బాబు, నన్ను చంపేశాడు అనుకో. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాను, మా లోకేష్ బాబుని, మా అచ్చెన్నాయుడు, పోరాట అచ్చెన్నాయుడు నేనే వచ్చి మీరు నాకు జెండా నా మీద కప్పి నివాళులు అప్పించి వెళ్ళమన్నాను. కళ్ళు తెరుతాడు ఈ దుర్మార్గుడిని. ఆ రోజు నేను చచ్చిన రోజునే వీడు సమాధి అయిపోతాడు. చంపేమనండి. కంప్లైంట్ చేశానండి, మెసేజ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను, లోకేష్కి పెట్టాను. నన్ను చంపేస్తాను అంటున్నాడు.
అని. కానీ నేను సాగుకు చేయడం సార్ ఇలాంటి ఆడు పిరికోడు సార్, పిరికోడు. ధైర్యవంతుడైతే జగన్ పోరాటాలు కదా వెళ్ళాలి, నియోజకవర్గానికి రావాలి కదా. ఢిల్లీలో 4 సంవత్సరాలు ఎంత ఉన్నాడు, ఎందుకు కూర్చోలేడు? సమాధానం చెప్పండి. జగన్ ఇంటి పక్కనే సర్రాజు గారిది 3,500 గజాలు 90,000 చేసి ఎందుకు కొన్నాడు? ఎక్కడ ఈ డబ్బు ఎక్కడదా? మేము సంతోషించాం సార్. సుప్రీంకోర్టు స్టే రద్దు చేసిందండి. మాకు దరిద్రం వదిలిపోతుంది ఎక్కడి నుంచి అని అందరూ, నేను కాదండి, ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా సంతోషించారు. బేలు రద్దు చేసింది కదా, ఇంకా దరిద్రం వదిలిపోతుంది ఇచ్చని మనకు పోతాడు వీడు. ఆర్థిక నేరగాడండి. 420 ఏముందా? సిబిఐ రికార్డులు ఏముందా? జగన్ మీద ఇవన్నీ రద్దు చేయమంటే రద్దు చేయను అన్నాడు, పోరాటం చేశాడు. అంతేనా? కాబట్టి జాగ్రత్త. తెలుగుదేశానికి నీకు సంబంధం లేదు. మాది తెలుగుదేశం. మా పార్టీని మేము కాపాడుకుంటాం. తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. పేదోళ్ళని కాపాడుకుంటాం. పేదోళ్ళకి చర్చిలకు కానీ మసీదులకు కానీ మత సామరస్యాన్ని కాపాడుకుని మేమందరూ ఒక కుటుంబంలాగా ఉండి నియోజకవర్గాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం రావడానికి మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిని నాకు ఇక్కడ ఈ 3 సంవత్సరాల్లోని ఈ కేటర్ని కాపాడే అధికారాన్ని నాకు ఇవ్వండి. ఈ 3 సంవత్సరాల కేటర్ని కాపాడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గం పూర్వవైభవం తీసుకుంటే నేను గంట కడతాను సార్. నాకు అవకాశం ఇవ్వమని. గతంలో పేదలు ఎప్పుడన్నా ఇంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి అసలు ఆల్రెడీ. ఎప్పుడు కూడా అంటే కాలువగట్ల మీద ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు ఇబ్బంది పడలేదు సార్. అసలు తప్పండి, చాలా తప్పండి. తెలుగుదేశంలో అంటే అసలు పేదలు హ్యాపీ, ఎక్కడ వేసుకున్నా సరే ఏం చేసినా అని. మా నాయకుడు కళ్యాణ్ రామచంద్రరావు ఏం చేశారనుకుంటున్నారా? ఎవరిదాన్ని ఇల్లు అడ్డు వచ్చిందని తప్పదనుకోండి, ఆయన కేకేసిన ఆయన కన్విన్స్ చేసి నీకు ఇంకోసారి స్థలం ఇస్తాను ఆయన, ఇల్లు మేమే కట్టంతో గృహప్రవేశం అయ్యాక అది ఇచ్చేయాలంటే కన్విన్స్ చేసి బతిమాలి. అలా ఇక్కడ కొట్టేయండి, నరికేయండి, పొడి చేయండి సార్. ఒక్క విషయం చెబుతున్నారు సార్, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. నేను సరిగ్గా రఘురామకృష్ణ ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళ అబ్బాయి భర్త ఉన్నాడండి. 5-6 ఆటోల మీద ఆటోళ్ళు వర్షం కూర్చేస్తున్నదండి. వాళ్ళు గొల్లలు కొట్టారంట సార్, గొల్లలు కొట్టారు. వచ్చేసి నా దగ్గరికి వచ్చి ఏడ్చేస్తున్నారు. నా పక్కన భర్త ఉన్నాడంట. ఏంటన్నా అవి బాబు ఇప్పుడు మిస్టర్ వచ్చేసింది సార్, కొట్టేస్తున్నారు, ఇల్లు కొట్టేస్తున్నారని. అంటే నాకు దడదడ నీళ్ళు కాదు, నాకు అభిమానం అండి. అసలు నిజంగా ఇల్లు కొడతామంటే ఏడు అసలు నిద్ర పట్టేది కదా నాకు అసలు. ఈ మా ఏంటనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? ఇంత వర్షం కురిచేస్తాను పడగొట్టేస్తారు, ముందు అర్జెంటుగా ఆపమానండి, లేకపోతే నేను వెళ్తాను అక్కడికి అని చెప్తే అప్పుడు సర్లేండి అని ఆ మిషనోడికి ఫోన్ చేసి ఆపమని చెప్పాను. అది సార్ బొమ్మలాట. అసలు విధ్వంసం కాదు, అసలు అరాగ అంత మోసం సార్. అతను చేసేదే నేను డెవలప్ చేస్తాను అన్నాడు. ఎక్కడ డెవలప్ చేశాడు? మోసం అంతా. అతని దోపిడీ కోసం ఇలా మా కలెక్టర్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్ని ఇది ఆయన చేసి అతని దగ్గర ఒక పైసా లేదు, ఒక పైసా తేలేదు ఎలక్షన్గా. ఇక్కడ అందరి దగ్గర దోసేసి ఎలక్షన్ చేశాడు. ఒక పైసా అతను తేలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం మూటలు కట్టుకుని వెళ్ళిపోయి వర్షెట్టి ఇంకా స్థలాలు ఇవి వ్యవహారం ఏ స్థాయిలో ఉందంటారు వసూళ్ళు? అసలు ఉండి చరిత్రలో ఎవరు ఎరగం సార్. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్, సర్రాజు వచ్చాడు, అసలు ఎవరు తప్పు చేయలేదు సార్. లేని మనం అసలు తప్పు చేయలేదు. ఒకవేళ సర్రాజు గబాల్ని ఏదైనా తెలిసి అలా చేస్తే మేము అటాక్ ఇస్తే వెంటనే కన్విన్స్ అయిపోయాడు అండి. వెంటనే కన్విన్స్ అయిపోయాడు. ఇది వాళ్ళకి అది కదా అంటుంది. ముఖ్యమంత్రిని లక్ష్య చేయడం అంటుంది, ప్రధానమంత్రిని లక్ష్య చేయడం అంటుంది. ఈ 3 సంవత్సరాలు నాదే. ఎస్సీలను ఏమంటున్నాడు అనుకుంటున్నారు? మీరు మతం మార్చేయండి, కాల్ చేసుకోండి మీ శవాలని, పాతానికి వీల్లేదు, మీకు అక్కడి నుంచి వస్తాం తలాలు మీరు పాతానికి. శవాలను పాతుకోమంటున్నాడు. హిందూ మతంలోకి వచ్చామంటున్నాడు క్రిస్టియన్స్ని. ఏంటండి అసలు నీకు అధికారం ఎవడిచ్చాడు? ఎమ్మెల్యే అంటే ఏంటి చెప్పండి? ఎమ్మెల్యే అంటే ఏంటండి? మా నాయకుడు రామచంద్రరాజు గారు ఎమ్మెల్యే అంటే ఏం చెప్పారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అంటేనే నాయకుడు కాదు, సేవకుడు. మాకు అలా పరిచయం చేశారు సార్. ఆయన సేవకుడికైనా పనిచేశాడు. ఆయన శివ కూడా అలాగే పనిచేశాడు. మనం లేదనుకోకూడదు సార్. శివ కూడా సేవకుడికైనా పనిచేశాడు. ఎవరికి ఇష్టం ఇబ్బంది వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా, పెళ్ళైనా, ఎస్సీపేట వచ్చినా, చర్చిలకు వచ్చినా, మసీదులకైనా సరే అన్నిటికి ఎంతో అతను తగ్గించి ఇచ్చేవాడు, లేకపోతే మాతో ఇప్పించేవాడు అండి. అయ్యా
మాకు ఈ దుర్మార్గుడు వద్దు సార్. ఈ దుర్మార్గుడు ఆ డబ్బు ఆడికి ఇచ్చేస్తాం సార్ మేము. అసలు ఎంత ఏ గ్రామంలో ఎంత ఇచ్చాడో ఆ డబ్బులు వసూలు చేసేసి మా నాయుడు పర్మిషన్ ఇవ్వాలి. మా నాయుడు మా చంద్రబాబు నాయుడు గారిని పర్మిషన్ తీసుకుని అసలు నాకు రక్షణ ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు ఈ నన్ను సంపించేసాడు అనుకోండి, ఇంకా ఆ రోజు అయిపోయింది. ఇంకా అసలు చరిత్ర తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గాలు బతికిపోతుందండి. అసలు ఒక్కటి అడగండి సార్, మీరు గ్రామాలంటే వెళ్ళండి. మీరు గ్రామాలంటే వెళ్ళి ఎవరినైనా సరే మూలన్న ముసలిని అడగండి. ఆ దుర్మార్గుడు మాకు వద్దు బాబోయ్ అంటున్నారండి. ఇవాళ నాకు ఎంత రెస్పాన్స్ అనుకుంటున్నారా? రాత్రి తెల్లవాళ్ళు ఎన్ని ఫోన్లు, ఎంతమంది జనం తీర్థం సార్. నేను ప్రెస్ మీట్ పెట్టారు సార్ నా మీద. వాళ్ళు పెట్టిన వాళ్ళంతా ఒక కల్లేపల్లి సతీశ్వరులు పరంపోకు ఈడు కూడా ఉండి వైఎస్ఆర్ టైంలో అంటుండే ఈడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అందించేవాడు అంటుండే. ఇన్ఫార్మర్ అంటుండే ఆడికి మా గ్రామంలోని పవిత్రమైన తల్లి మొత్తం డబ్బంతా నేను పెట్టుకుని 5 సంవత్సరాలు నీదే అన్నాడండి. ఏ వెలువరు గ్రామం నీ ఇష్టం ఇచ్చుకో, సర్పంచ్ చేయండి, గుడి ఏంటి అని చెప్పాడండి. ఆ బోకిని తీసుకొచ్చాడంటే ఏంటని అడిగితే అంటున్నాడండి వాళ్ళ అబ్బాయి, మాకు ఇన్ఫార్మర్ ఆడు ఆడికి మేము ఇచ్చుకుంటాం మా ఇష్టం. అదేంటి మరి మా తోటి డబ్బులు ఎందుకు ఖర్చు చేశారండి? మీకు దోలెత్తి ఖర్చు చేశారు అంటున్నాడు. మాకు దోలెత్తి ఖర్చు చేశానండి సార్. అసలు చిచ్చి కనీసం నేను 100 సార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి అండి. కనీసం కూర్చోమని అనలేదు. ఇలా నుంచి 2 గంటలు అయినా సరే సమాధానం లేదు. ఏదో సెల్ చూసుకుంటాడు సార్, కాలు మీద కాలు వేసి కూర్చుంటాడు. ఇలా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఇక ఇలా ఊపుతా సెల చూసుకుంటా. కానీ నువ్వు మట్టికి మాకు వద్దు, మా నియోజకవర్గానికి వద్దు, మా నియోజకవర్గం కార్యకర్తలు వద్దు. కాదని ఉన్నా సరే నీ డబ్బులు పెట్టి తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గంలోని పేదల్ని, జనసేన పార్టీకి నాయకుల్ని, కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా ఏమాత్రం టచ్ చేసావో ఇంకా ప్రళయమే ఉండి నియోజకవర్గం అంతా లేచిపోతుంది. రెడీ అండి సార్. ఇంకోటి చెబుతున్నాను, మా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నన్ను అడిగాను నేను, సార్ మన ఎంపీ ఆడికి టికెట్ ఇచ్చింది బీజేపీ, ఎంపీ టికెట్. మేము ఎంతో సంతోషపడ్డామండి. ఏం చేత మా అందరికీ ఆప్షుడు ఎంత ఇదిగానే ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. కనీసం ఎస్కాట్ పెట్టుకోండి సార్. మా రామానాయుడు ఉన్నారు ఇరిగేషన్ మంత్రి, కనీసం నేను అక్కడికి వెళ్ళాను సార్. వెళ్తే ఏమన్నా అనుకున్నా రామానాయుడు, ఏంటి సార్ ఎస్కాట్ లేదు ఏమి లేదంటే, రాజు మనం ప్రజల మనుషులు మనకి ఎస్కాట్ ఏంటి అన్నాడు. మనకెందుకు అసలు వాళ్ళ పని వాళ్ళని మనం పాటు చేయకూడదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు, మనకు అవసరం ఏంటి. అటువంటి నాయకులు ఉన్నారు సార్ మాకు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడిగాను, సార్ శ్రీనివాసవరం అడగండి సార్, ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆయనే చెబుతాడు, మా రామరాజు చెప్పడం. ఏం చేద్దంటే రామరాజు అవి ఉన్నాయి, ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి, అవి ఏమైనా కొట్టించేస్తాడని భయం. శ్రీనివాసవరం ఉన్నత ఇల్లు కల వ్యక్తి అండి, సెంట్రల్ మినిస్టర్ అండి, ఆయన అడగండి, అది ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని చెబుతారు సార్. అసలు అరాచకం అండి, నిలువు దోపిడి, అధికారులు బలి పశువులు. ఇక ఎంఆర్ఓ ఏమన్నాడని ఏమన్నారు అనుకుంటున్నారు? మా ఉండే ఎంఆర్ఓ మా ఊళ్ళో అక్కడ 50 సంవత్సరాల నుంచి ఒక అతను చెట్టిపల్లి చేతను కాంట్రాక్టులు మా అంకల్లో ఉన్నాడు సార్, పేరెంట్రామ్ గుడి దాటాక 50 సంవత్సరాలు అందులో ఉన్నాడు. విఆర్ఓని పంచాయతీ సెక్రటరీ వచ్చి ఫోటోలు తీసుకుని రేపు ఇల్లు కొట్టేస్తున్నా అన్నారు. ఆడు బొళ్ళు మంట వచ్చి నాకు కాళ్ళు ఎట్టేసుకున్నాడు. ఏంటంటే నా ఇల్లు కొట్టేస్తారంటే ఫోటోలు తీసుకెళ్ళిపోయారండి. అంటే నేను అప్పుడే ఎంఆర్ఓకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మన రాజ్యం అది కాదు కదండి. ఏంటన్నా ఏంటి అసలు 50 సంవత్సరాలు కాదండి, అసలు మీద వాళ్ళు ఏది ఉంటుంది మన రాజ్యం, మన రఘురామకృష్ణరాజు గారు స్పెషల్ రాజ్యం సార్ ఇది అన్నాడు. ఖబర్దార్ జాగ్రత్త, నువ్వు ఎంఆర్ఓ కాదు, నువ్వు ఎవరైనా సరే రా, నీకు దమ్ముంటే రా ముట్టుకో, నేను పసుపు చక్క వేసుకుని అక్కడే కూర్చుంటాను. ఏమనుకున్నావు? ఖబర్దార్. కొత్త ఎమ్మెల్యే చెప్పాడా, కొత్తపల్లి సైకో గారు చెప్పాడా అండి. అబ్బాయి ఏమి లేదు సార్, ఏమి లేదు సార్, ఏమి లేదు సార్. ఏంటండి ఇదే అది ఇష్టం ఉండే. ఇంకా అసలు ఆడే ఇప్పుడు నిన్న మా ఎస్సీలు వెళ్తే అలా పంపాడు మిమ్మల్ని, మీరు హిందూ మతం తీసేసుకుని శవాలను కాల్చుకోండి, పాతానికి వీల్లేదు అని ఒక మాట కాకుండా పచ్చిబూతులు తిట్టి, అది 3 సంవత్సరాలు నేనే 3 సంవత్సరాలు నేను నా ఇష్టం, ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిని కూడా నేను లక్ష్యను, నా రాజ్యాంగమే నడుస్తుంది అక్కడ అంటున్నాడు. అంటే సార్ ఏంటి సార్ ఇది? అది ఈయన దోపిడే. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చదోరణం.
వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లుగా అమ్మేస్తారు సార్. నవ్వుతా అన్నా క్యాంటీన్లకి 50 మీటర్ల దూరంలో వైన్ షాప్ సార్. చూసారా ఉండిలోనే ఎంత దారుణం అండి. ఆ రోడ్డు మీద ఆ జనం వాళ్ళు ఇష్టం తెల్లవారులోనే, రాత్రులేమో 30 రూపాయలు పెంచేస్తారు. పౌడర్లు 20 రూపాయలు ఎక్కువ అమ్మేస్తున్నారండి కాయకి. రాత్రి ఏమో ఇంకో 10 రూపాయలు మీద 30 రూపాయలు. మా తెలుగుదేశం పార్టీలు నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారు. వాళ్ళు కొంతమందికి అందులోని భాగస్వామి ఇచ్చి వాళ్ళతోటి మెయింటైన్ చేస్తున్నారు. అందుకని నేను ఆడికి జడిసిపోయి వాళ్ళు ఊరికే నిన్న ప్రెస్ మీట్కి వ్యవహారం చేసి ఇచ్చేసారు. సామాన్య కార్యకర్త కూడా పోటీ చేస్తారు. నేను ఎక్కర్లేదండి. తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తకి ఇస్తే నెగ్గించుకుని బాధ్యత నేను తీసుకుంటాను. అసలు నేనేం చెప్పాను అనుకుంటాను నిన్న, నీకు దమ్ముంటే నువ్వు ప్రజానాయకుడు, ప్రజాబలం ఉన్నాడు, నువ్వే నెగ్గించావో తెలుగుదేశం పార్టీని, రిజైన్ చేయి. నీ మీద నేను పోటీ చేస్తాను, నీ మీద నేను పోటీ చేస్తాను. నువ్వు నీకు ఉండి నియోజకవర్గంలో డిపాజిట్ వస్తే నా మీద పోటీ చేసి, ఆయన ప్రజా నాయకుడు, ప్రజల అభిమానం ఈ 19 నెలల్లో కోల్పోయాడండి. అసలు ఎవడో కూడా ప్రాణం పోయినా సరే. అసెంబ్లీ రౌడీలో ఏం జరిగిందండి? ఏం జరిగింది? మోహన్ బాబు పోటీ చేసి అవతల వాళ్ళు రౌడీలు లోపలికి వెళ్ళి ఎవరు కొట్టేశారండి? ఎవరికి వేశారు? అడ్రస్ లేకుండా వాళ్ళు అవతల వాళ్ళు ఎందుకు పోయారండి? అదే పరిస్థితి నిజంగా ఈ రఘురామకృష్ణరాజు అని పోటీ చేస్తే, లోపలికి వెళ్ళి ఓటేస్తే అసలు ఆత్మాభిమానం ఉన్నోడు ఎవడో కూడాని వీడికి ఓటేయడండి. రెడీ కార్యకర్తలు, ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అభిమానుల్ని, పేదల్ని, జనసేన కార్యకర్తల నాయకుల అభిమానుల్ని, బీజేపీ నాయకుల అభిమానులు అందరినీ కూడా చైతన్యపరిచి, మేమంటే ఉండి నియోజకవర్గం అంటే ఏంటో, ఉండి నియోజకవర్గం చరిత్ర ఏంటో, వీళ్ళు చిన్నాన్న ఈడు అసలు ఎప్పుడూనే వీళ్ళింటికి ఓటు అడగడానికి వెళ్ళలేదండి అబ్బారాజు గారు. మేము వీళ్ళు చిన్నాన్నింటికి కానీ ఈయనింటికి కానీ. తెలుగుదేశం పార్టీ అంటే అసహ్యం అతనుగా. అసలు ఈ సొక్క ఏంటో ఒప్పుకోండి, మేము ఇలా సొక్క వేసుకుంటే మమ్మల్ని కుక్కను చూసినట్టు చూస్తాడు కింద నుంచి పైకి. అసలు రెడీ చెప్పాను కదండి, మా నాయకుడు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను. అతనికి డిపాజిట్ వస్తే ఉండి సెంటర్లో బోర్ కోసేసుకుంటాను. సవాల్. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీడీపీకి ఖర్చుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఉందో, ఈ నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా బేటల బారే విధంగా పూర్తిగా టీడీపీని లేకుండా చేసేటువంటి కుట్రలు కూడా రఘురామకృష్ణరాజు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న కార్యకర్తను అడిగినా కానీ రఘురామకృష్ణరాజు చేసేటువంటి అరాచకాలు కూడా పోసుగుచ్చినట్టు చెబుతారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. పూర్తిగా రఘురామకృష్ణరాజు కబంధ హస్తాల నుంచి కూడా ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలి, టీడీపీకి సంబంధించిన పార్టీని కూడా కాపాడాలని చెప్పి వారు కూడా వేడుకొని పరిచి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఉండి నియోజకవర్గం నుంచి.